వివిధ గ్రామాల నుంచి కావలి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కావలి ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎంపీడీఓ శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో అన్ని సచివాలయాలు, మండల కార్యాలయాల వద్ద ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు ఇక్కడికి వచ్చే గ్రామస్తులకు, మరోపక్క పట్టణ ప్రజలకు ఉపయోగపడేలా ట్రంక్ రోడ్డు పక్కనే ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు మజ్జిగ అందించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సమద్, ఏవో సంధ్యారాణి, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు కావలి రూరల్ మండలం ఎంపీడీఓని మాట్లాడుతున్నాను. గౌరవనీయుల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో మరియు మండల పరిధిలో ఈ వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గతంలో మండల పరిషత్ ప్రాంగణంలో లోపల వైపులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేవాళ్ళమి. కానీ గౌరవనీయ స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారు మీరు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో అయితే కొంతమందికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది, అలా కాకుండా మీరు జనసమర్థం ఉండేటటువంటి రోడ్డు మార్జిన్లో ఈ మండల పరిషత్ కార్యాలయం వెలుపల భాగంలో దీన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారు సూచించిన విధంగానే వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మరి రూరల్ నుంచి వచ్చేటువంటి పట్టణానికి వచ్చేటటువంటి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్డు మీద మార్జిన్లు ఏర్పాటు చేయడం వల్ల ఉదయం నుంచి సాయంకాలం వరకు నిత్యం ట్రంక్ రోడ్డు మీద ప్రయాణం చేసేసి అనేక మంది పాదచారులకు, వాహనదారులకు మరి ప్రజలకి అందుబాటులో ఉంటుందని ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వేసవి ముగింపు ఆద్యంతము కూడా ఈ చలివేంద్రాన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మేము చేసినటువంటి ఈ ప్రయత్నము పట్టణంలోని అందరికీ ఉపయోగకరంగా, ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా గ్రామాల నుంచి పట్టణానికి వచ్చేటటువంటి నిత్యావసరాల కోసం వచ్చేటటువంటి అందరికీ కూడా ఈ వేసవి దృష్ట్యా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. దీన్ని మేము వేసవి మొత్తం కూడా కొనసాగిస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి. ఈరోజు కావలి రూరల్ మండలం మన ఎంపీడీఓ ఆఫీస్ ఈరోజు మన ఎంపీడీఓ మేడం ఈరోజు చలివేంద్రం ప్రారంభమైంది. ఎంపీడీఓ గారు ఎంతో ఇదిగా మనకి చలివేంద్రాన్ని ఓపెన్ చేసి ఇక్కడ పల్లెల నుంచి వచ్చే ప్రజలందరికీ, మన మండలానికి వచ్చే ప్రజలందరికీ ఈరోజు గ్రామం ఇచ్చేదానికి మా మేడం మంచి మనసుతోటే ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేసి ఎంతో మంచి పని చేసిందని మేము కోరుకుంటున్నాం. అలాగే మేడం గారి కృషి ఇదే కాదు, జనాలు మన రూరల్ మండల ప్రజలందరికీ అనేక విధాలుగా మనకి మేడం గారు సహకారాలు అందిస్తూ ఉన్నారు. మంచి పనులు చేసి మా రూరల్ మండలాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు మేడం గారు. మేడం గారికి అదే ఎంపీడీఓ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడిగా అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ మమతానురాగాలు పంచి మా కోసం అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు, ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ సతీమణి షేక్ ముజీబ్, కుమారుడు షేక్ గాజా నవాజ్, కుమార్తె అల్లుడు షేక్ సమ్రీన్, షేక్ గౌస్ పాషా, మనుమలు షేక్ అర్హాన్, షేక్ అర్మాన్. పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1న ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి. రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే 96,000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు, నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, మిథాని
దామవరం ఎయిర్పోర్ట్, కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిట్రగుంట లోకల్ షెడ్, పాటూరులో చేనేత క్లస్టర్, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు.